నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓం నమశివాయ అని పంచాక్షరిని స్మరిస్తేనే సమస్త సిరులనిచ్చే కరుణ గంగాధరుడు మహేశ్వరుడు. భక్త పక్షపాతి అయిన ఆ స్వామి భక్తులు అడిగిందే తడవుగా అన్నీ ప్రసాదిస్తాడు కాబట్టే భోళా శంకరుడయ్యాడు. అలా మహేశుడు ఈశుడు తన దేవేరి అయిన పార్వతీదేవి అంశావతారిని చౌడేశ్వరి అమ్మాన్ సహితంగా కొలువుదీరిన క్షేత్రం తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీ రామలింగ చౌడేశ్వరి అమ్మాన్ కోవెల. ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. తమిళనాడు రాష్ట్రంలో పేరొందిన పట్టణం కోయంబత్తూరు. కోకొల్లలుగా కోవెలలున్న ఊరు కోయంబత్తూరు. పేరూర్ పాటేశ్వరార్ ఆలయం, మరుదమలై మురుగన్ ఆలయం, అష్టాంశవరద ఆంజనేయ స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, శివగురువాయూర్ ఆలయం, కొన్నియమ్మాన్ ఆలయం, నాగసాయి మందిరం, ఇస్కాన్ కృష్ణ మందిరం వంటి ఎన్నెన్నో దేవాలయాలతో విరాజిల్లుతున్న నగరమిది. వాటిలో ఎంతో ప్రాముఖ్యత గల శివాలయంగా శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి అమ్మన్ కోవెల అలరారుతోంది. ఈ ఆలయ గర్భాలయంలో లింగరూపునిగానే కాదు, ఈ ఆలయంలో సశరీరునిగా నిలువెత్తు విగ్రహరూపునిగా రామలింగేశ్వరుడు చెంతనే తన దేవేరి సతీదేవి పార్వతి అంశజురాలైన చౌడేశ్వరి అమ్మవారితో నెలకొని ఉంటారు. అంబతో కూడిన ఈ సాంబను ఈ ఆలయాన రామలింగేశ్వరుని రూపంలో దర్శించి అర్చిస్తే సకల దోషాలను హరించేస్తాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ రామలింగేశ్వరునికి భక్తులు ఎంతో నిష్ఠగా అర్చనాది కార్యక్రమాలను చేస్తారు. ప్రతి సోమవారం ఈ రామలింగేశ్వరునికి విశేష హారతులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడైతే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. వివిధ ప్రాంతాల నుంచి తీర్థయాత్రికులై వచ్చిన శివభక్తులకు రామలింగేశ్వరుడు చౌడేశ్వరి మాత దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహిస్తారు. మకరధ్వజ తోరణం క్రింద రామలింగేశ్వరుడు చౌడేశ్వరి మాతలు బహు అందంగా అలంకృతమై ఉంటారు. గర్భాలయానికి ఎదురుగా తన స్వామికి జరిగే సేవలన్నింటినీ పర్యవేక్షిస్తున్నట్లుండే నందీశ్వరుడు చక్కని శిలారూపుడై అచ్చమైన రాతి బసవన్నలా భాసిస్తాడు. ఆ నందీశ్వరుని శృంగముల మధ్య నుంచి రామలింగేశ్వరయ్యను చౌడేశ్వరి అమ్మన్ను భక్తులు పరమ భక్తిగా దర్శించుకుంటారు. తమ తమ గోత్రనామాలతో అర్చకుల చేత అర్చనాది కైంకర్యాలను చెల్లించుకుంటారు. త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని ప్రార్థిస్తూ 3 దళాల బిల్వాన్ని సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాన్ని నశింపచేస్తాడు. అంతటి దయాళువు పరమశివుడు లింగాకారంలో దర్శనమిచ్చే భోళాశంకరుడు. పార్వతీ అంశావతారిని చౌడేశ్వరి అమ్మవారితో కలిసి నెలకొని ఉన్న ఆలయం కోయంబత్తూర్ శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి అమ్మాన్ కోవెల. ఎన్నో ఉపాలయాలతో అలరారుతున్న ఈ శివాలయ వైభవాన్ని చూద్దాం. ఈ ఆలయం ఎంతో అందమైన శిల్పాలతో కూడిన గోపురాలు, ప్రాకారాలు, విమాన శిఖరాలతో నెలకొని ఉంది. శ్రీ రామలింగేశ్వర చౌడేశ్వరి అమ్మళ్లు కొలువైన ఈ ఆలయంలోకి ఒక విశిష్టమైన రాజగోపురం సాదరంగా భక్తులను ఆహ్వానిస్తుంది. పంచభూతాలకు సాక్షిగా 5 అంతస్తుల రాజగోపురం, గోపుర అగ్రభాగాన పంచేంద్రియాలకు నిదర్శనంలా 5 కలశాలతో నిర్మితమైంది. వర్ణరంజితమైన ఆ రాజగోపురంపై ప్రతి అంతరువుకి అనేక శిల్పాలు నెలకొని కనువిందు చేస్తాయి. అదేవిధంగా ఆవరణలో ఉన్న గోపురాలు, విమాన శిఖరాల మీద అపూర్వమైన విగ్రహ సముదాయాలుంటాయి. ఈ రాజగోపురానికి ముందు 2 శ్వేత గజములు తమ తొండములనెత్తి ఆహ్వానం పలుకుతున్నట్లుంటాయి. రాజగోపురాన్ని దాటి గుడి లోపలి ఆవరణలోకి వచ్చిన యాత్రికులకు వివిధ రంగులతో ఆకర్షణీయమైన గోపురాలు, విమాన శిఖరాలు, ప్రాకార మంటపాలు, వీటన్నిటికీ ముందున్న దారు ధ్వజస్తంభం కానవస్తాయి. ఎదురుగా ప్రాకారంపై పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ దృశ్యం ఎంతో హృద్యంగా శిల్పితమై చూపరులకు కనువిందు చేస్తుంటుంది. ముఖమంటపం, ప్రదక్షిణా మార్గం ఎంతో విశాలంగా భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వివిధ స్తంభాలతో అనేక విధాల వర్ణాలతో ఆవరణమంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. నల్లటి గ్రానైట్ స్తంభాలపై స్వర్ణవర్ణంతో మెరిసిపోతూ అనేక దేవతా విగ్రహాలు మలచబడి కనువిందు చేస్తాయి. గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులుంటారు. వివిధ దేవతలున్న ఉపాలయాలు వాటిని దర్శించుకునే భక్తజనంతో నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని అన్ని పురాణాలు
ఆ ఆది పరాశక్తిని కీర్తిస్తున్నాయి. ఆ ఆది పరాశక్తి శివుని ఇల్లాలు సతీదేవిగా, పార్వతీమాతగా అవతరించింది. దుష్టుల సంహారం కోసం కాళికగా, చండికగా అవతారాలు దాల్చింది. ఆ అమ్మవారు రామలింగేశ్వరుని చెంత చౌడేశ్వరి అమ్మాండ్గా కొలువై భక్తుల పూజలందుకొని అనుగ్రహిస్తోంది. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆది పరాశక్తియే సతీదేవిగా, పార్వతిగా అవతరించిందని పురాణ గాథలు వివరిస్తున్నాయి. శివుని ఆకాంక్షయో ఆదేశమో గాని పార్వతీదేవి అనేక అవతారాలు దాల్చింది. దుర్గాదేవిగా, కాళికాదేవిగా, చాముండేశ్వరిగా, ఇంకా అనేక గ్రామదేవతల అవతారికలుగా అవతరించింది. ఈమె ఆది ప్రకృతి పంచమహాస్వరూపాలలో మొదటిది. మంచుకొండల దేవర ఈ మహేశ్వరుడు, పంచభూతాత్మజుడు ఈ పరమేశ్వరుడు, ఆది లయకారుడు ఈ అభయంకరుడు, కోరిన కోర్కెలు ఈడేర్చే దైవం ఈ ఈశ్వరుడు. రామలింగేశ్వరుని దర్శనానికి వస్తే ఇంకా అనేక మంది దేవతల దర్శనాలు కూడా దక్కే వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ కోయంబత్తూరు క్షేత్ర రామలింగేశ్వర చౌడేశ్వరి అమ్మవారుల చెంత విఘ్ననాయకుడు తన ఇరు దేవేరులతో కుమారస్వామి, శివానుచరుడు భైరవుడు తదితర శైవ పరివారం ఉపాలయాలలో కొలువయ్యారు. షణ్ముఖస్వామికి ఇరువైపులా వల్లీ దేవసేన ఇరు దేవేరులు సర్వమంగళకరంగా దర్శనమిస్తారు. ఈ విగ్రహాలు నానావిధ ఆభరణాలతో, పుష్పమాలికలతో జగన్మోహనకరంగా ప్రకటితమవుతారు. సుబ్రహ్మణ్యస్వామి వాహనం నెమలి. నెమలి నర్తనం ఓంకార రూపం. సుబ్రహ్మణ్యుడు ప్రణవ సూచకం. జాతి వైరం ఉండే నెమలి సర్పం దేవుని ముందు ఎంతో కలివిడిగా, సహజీవనంతో మెలుగుతున్నట్లుగా స్వామికి ఎదురుగా కొలువై ఉంటాయి. ఇదే ఆలయ ఆవరణలో శివానుచరుడు, శివాంశ సంభూతుడు అయిన కాలభైరవుడు కూడా విగ్రహ రూపాన కానవస్తాడు. తన వాహనమైన శునకంతో సహా ఏకరాతి శిల్పమై దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయానికి వచ్చిన తీర్థయాత్రికుల పూజలు తన స్వామి శివునితో పాటు తాను అందుకుంటున్నాడు కాలభైరవుడు. శైవ దేవదేవుళ్లే కాదు, వైష్ణవ దేవతలు, స్త్రీశక్తి స్వరూపిణులు, వైష్ణవ మతోద్ధారకులు కూడా ఆయా ఉపాలయాలలో సుప్రతిష్ఠులై ఉన్నారు. రామనామమే తన శ్వాసగా, ధ్యాసగా వెలుగొందిన రుద్రాంశ సంభూతుడు ఆంజనేయస్వామి. వైష్ణవ దేవుడు, సంగీతానికి, విజ్ఞానికి అధిదేవత హయగ్రీవస్వామి. రవిపుత్రుడు, యమాగ్రజుడు అయిన శనీశ్వరుడు, అష్టలక్ష్ములు, ఆళ్వార్లు, నైనార్లు తదితర దైవ సేవకులు ఈ ఉపాలయాల్లో దర్శనమిస్తున్నారు. రుద్రాంశ సంభూతుడని ఆంజనేయ అవతారానికి పురాణపర నిదర్శనాలున్నాయి. శివాలయంలో శైవాంశ సంభూత రామభక్త హనుమాన్ పానవట్టం వంటి ఒక సమున్నత పీఠంపై నిలబడి ఉంటాడు. భక్తాంజనేయుణ్ణి అని అనిపించుకోవడానికే నమస్కార ముద్రలో ఉంటాడు. తులసీ దళాల మాల, పూలమాలలతో అలంకృతుడై దర్శనమిస్తున్నాడు ఆ మారుతి. మరోచోట సంగీత సాహిత్య కళాధిదేవత, జ్ఞానప్రదాత అయిన హయగ్రీవస్వామి చక్కని దర్శనమిస్తున్నాడు. దేవరు మహర్షి అనే మునీంద్రుల వారి విగ్రహం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదే ఆవరణలో జాతకపర దోషాలను నివృత్తి చేసే నవగ్రహ మంటపం కూడా ఉంది. మరోచోట శ్రీ శనైశ్చరస్వామి వారి నల్లరాతి విగ్రహం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. భయభక్తి ప్రపత్తులతో అర్చించుకుంటారు భక్తులు. వీరే కాదు, వైష్ణవ మతోద్ధారకులైన ఆళ్వార్లు తెల్ల తెల్లని పంచకట్టులలో తిరునామధారులై కానవస్తారు. ఇదే కోవలో శైవ మతానుయాయులైన నాయనార్లు కూడా ఇదే కోవెలలో పసుపు పచ్చని పంచెలు ధరించి దర్శనమిస్తున్నారు. దేవరు మహర్షి అనే ఒక మునీంద్రుల వారి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఆ మునీంద్రులకు కూడా ప్రణామాలు అర్పిస్తారు భక్తులు. చంద్ర భగవాన్, సూర్య భగవాన్ల ఉపాలయాలు కూడా ఇదే వరుస క్రమంలో ఉన్నాయి.
అనుదిన ప్రత్యక్ష దైవాలైన సూర్యచంద్రులకు భక్తులు ప్రణమిల్లి వారి కరుణను పొందుతారు. సప్తపన్నిగళ్ అనే తమిళ సంప్రదాయంలో వ్యవహరించే సప్త ఋషులు ఒక ప్రత్యేక మందిరాన కొలువు తీరి ఉన్నారు. ఆ పక్కనే సప్తమాదాకళ్గా పిలుచుకునే సప్తమాతృకలను కూడా ఇక్కడకు వచ్చిన తీర్థయాత్రికులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. ఈ కోయంబత్తూరు క్షేత్ర రామలింగేశ్వరుడు, చౌడేశ్వరి అమ్మాండ్లు, వారితో పాటు కొలువైన ఉపాలయ దేవుళ్ల ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం.